ఆ కొండ ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క పేరుతో ఎందుకు ప్రకాశించింది అన్న విషయాన్ని తెలుసుకుంటూ ఉంటారు. కృతే వృషాద్రింబక్షంతి, కృతయుగంలో దానికి వృషాద్రి అని పేరు. వృషాద్రి అని పిలువబడడానికి యథార్థమునకు ఒక మహాభక్తుడి పేరు మీదో మహర్షి పేరు మీదో వచ్చింది కాదు. అక్కడ వృషాసురుడు అనబడేటటువంటి ఒక రాక్షసుడు ఆ కొండ మీద ఉంటూ ఉండేవాడు. అయితే రాక్షసుడు అంటే భగవంతుణ్ణి ఆరాధన చెయ్యనివాడు అని అర్థం చెప్పడం సాధ్యం కాదు. హిరణ్యకశిపుడు చెప్పిన వేదాంతం లోకంలో ఎవరూ చెప్పరు. అంత గొప్ప వేదాంతం చెప్తాడు తల్లితోటి. అలాగే హిరణ్యాక్షుడు, అలాగే రావణాసురుడు, అలాగే కుంభకర్ణుడు గొప్ప ప్రసంగం చేస్తాడు. వీళ్ళందరూ రాక్షసులు. కానీ అవసరమైనప్పుడు మాత్రం అవతల వారికి చెప్పడానికి మాత్రమే పనికొస్తుంది వేదాంతం. వాళ్ళు అనుష్ఠించడానికి పనికిరాదు. కేవలము నోటితో చెప్పడానికి కాదు ధర్మం. ధర్మం అనేటటువంటిది తెలుసుకుని అనుష్ఠించడం కోసం వచ్చింది. దాని పేరే ధర్మం. ధ్రియతేవా జనైరితి ధర్మం. ఏది తెలుసుకుని అనుష్ఠింపబడిందో అది ధర్మం. ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని రక్షించండి అంటే ధర్మాన్ని అనుష్ఠించండి అని. ధర్మం తెలిసి ఉంటే రక్షించదు, ధర్మాన్ని పట్టుకుంటే ధర్మం రక్షిస్తుంది. ధర్మాన్ని పట్టుకోవడం అంటే ధర్మాన్ని అనుష్ఠించడం. ధర్మానుష్ఠానము అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవడానికి పాటించడానికి పనికి రాకుండా కేవలం భగవంతుని ద్వారా శక్తి పొంది ఐహికమైనటువంటి భోగానుభవమునకు మాత్రమే పనికొస్తే, ఇతరులు బాధపడినా కూడా నేను సంతోషంగా ఉంటే చాలు అని అనుకుంటే అదే రాక్షసత్వము అంటారు. అందుకే ఆయన గురించి చెప్తూ భవిష్యోత్తర పురాణంలో ఒక అద్భుతమైనటువంటి మాటతో పరిచయం చేశారు. ఎవరు ఆయన అంటే వృషాసురో నామరాక్షస. ఆయన వృషాసురుడు అని పేరు కలిగినటువంటి ఒక గొప్ప రాక్షసుడు. ఆయన ఏం చేస్తుంటాడు అంటే రూక్షకర్మకృత్ అన్నారు. ఆయన సంతోషపడడానికి ఆయనకి మార్గమేమి అంటే ఇతరులను బాధపెట్టురా. మీరు సంతోషపడడానికి మీరు ఏ మార్గాన్ని ఎంచుకున్నారన్న దాన్ని బట్టి మీరు ఏ పదంలో ఉన్నారన్నది తెలుస్తుంది. ఇప్పుడు ఒక వ్యక్తి సంతోషపడాలనుకోండి, ఆయన భోజనం చేసి సంతోషపడడం కాదు, ఆయన నలుగురికి భోజనం పెట్టి సంతోషపడతాడు. అబ్బా ఇవాళ నలుగురు కడుపు నిండా తిని ఎంత సంతోషంగా వెళ్ళారంటావు అని ఆనందపడిపోతాడు. ఒకడు ఎవరైనా వస్తారేమో భోజనం చేసే సమయంలో పెట్టవలసి వస్తుందేమో అని తలుపులు బిడాయించుకుని గడియలేసుకుని వచ్చి తింటాడు. ఇద్దరూ తిన్నవాళ్లే. ఒకడికి పెట్టి తిన్నవాడు ఒకడు, పెట్టకుండా తినేవాడు ఒకడు. ఇతరులకు ఉపకారం చేసి సంతోషపడేవాడు ఒకడు, ధర్మాన్ని అనుష్ఠానం చేసి సంతోషించేవాడు ఒకడు. కలిసి వచ్చిందా కలిసి రాలేదా అని కాదు, భగవంతుడు చెప్పినట్టు నేను బ్రతుకుతున్నానా లేదా అదే సంతోషం. రామాయణంలో రాముడు సంతోషంగా ఉండడానికి కారణం ఏమిటంటే రాముడు ధర్మం తప్పడం. ధర్మం తప్పలేదు నేను, అంతే ఆయన సంతోషం. ఆ ధర్మం ఆయన్ని కాపాడిందంతే. దాని లక్షణం దానికి ఉంటుంది, అది కాపాడుకుంటూ వెళ్ళిపోతుంది. నేను నిప్పు ముట్టుకుంటే కాలుతుంది, పాలు తాగితే ఆరోగ్యంగా ఉంటాను. నేను ఏది పట్టుకున్నాను ఏది అన్నదాన్ని బట్టి నా రక్షణ, అభ్యున్నతి, ప్రమాదము, అనారోగ్యము అన్నీ ఉంటాయి. కాబట్టి ఆయనకి సంతోషపడాలి అంటే ఇతరులను బాధ పెట్టాలి. ఇతరులను బాధ పెడితే ఆయన చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. అందుకని ఏం చేస్తూ ఉంటాడు అంటే రూక్షకర్మకృత్, ఎప్పుడూ ఇతరులను బాధ పెడుతూ ఉంటాడు. ఇతరులను బాధ పెట్టడము అంటే ఎంచుకుంటాడు. ఎలాంటి వాళ్ళని బాధ పెడితే సంతోషంగా ఉంటుంది అంటే భగవద్భక్తులను బాధ పెడితే ఆయనకి సంతోషంగా ఉంటుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.